స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సమయం ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. షెడ్యూల్ రాకముందే డబ్బులు ఖర్చు పెట్టొద్దని అభ్యర్థులుగా పోటీ చేసే వారికి సూచించారు ఈటెల. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ తప్పుల తడకగా ఉందన్నారు. కొన్ని తండాల్లో బీసీలు లేకపోయినా బీసీ రిజర్వేషన్లు ఇచ్చినట్లు చెప్పారు ఈటెల. ఎస్టీ లేని దగ్గర ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారన్నారు. నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందన్నారు. తండాలలో ఒక్క బీసీ లేకపోయినా నిన్న ఏ షెడ్యూల్ అయితే ప్రకటించిందో, ఏ రిజర్వేషన్ లిస్ట్ అయితే బయటకు వచ్చిందో, అనేక గ్రామాలలో, నేను చెప్తున్నది కాదు, తండాలలో, నల్లగొండ జిల్లా లాంటి జిల్లాలలో అనేక తండాలలో ఒక్క బీసీ లేకపోయినా ఆ తండాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ అన్నట్టుగా, ఓసీలకు రిజర్వేషన్ వచ్చినట్టుగా దామరచెర్ల మండలంలో తూర్పు తండా, నునావత్ తండా, మాన్ తండా, జైత్రాంత తండా, బడవత్ తండా, గోన్యా తండా, బాలాజీనగర్, ఈ గ్రామ పంచాయతీలలో గిరిజనులు తప్ప ఎవరు లేరు. కానీ ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా తండాలను గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పి ఆనాడు ఏదైతే చేసిండ్రో అవి బీసీలకు రిజర్వేషన్. మాడుగులపల్లి మండలం అంబాపురం గ్రామంలో అక్కడ ఒక్క ఎస్టీ లేడు. అంబాపురం గ్రామంలో ఒక్క ఎస్టీ లేడు, కానీ అక్కడ ఎస్టీకి రిజర్వేషన్. అడవి దేవులపల్లి అని ఇది నల్గొండ జిల్లాలో ఉంటుంది. శాంపుల్ తండా గ్రామ పంచాయతీని బీసీకి కేటాయించింది. కామారెడ్డి జిల్లా నుస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ పంచాయతీని ఎస్టీకి రిజర్వేషన్లు, అక్కడ ఒక ఎస్టీకు లేడు. నిర్మల్ జిల్లా మామడ మండలంలో వాస్తాపూర్, రాసిమెట్ల గ్రామాల్లో అందరూ ఎస్టీలు మాత్రమే, కానీ గ్రామ పంచాయతీ బీసీ మహిళలకు రిజర్వేషన్. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నప్పుడు ఒక వార్డు మెంబర్ కూడా ఇంతో అంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఎంత చెప్పినా, ఓటుకు నోటు ఇవ్వద్దు అని ఎంత చెప్పినప్పటికి కూడా, డబ్బులు ఖర్చు పెట్టొద్దని చెప్పి స్టాట్యూటరీగా రాసి పెట్టినప్పటికి కూడా, ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికి కూడా, ఎన్నికల కమిషన్ ఫ్లెక్సీల మీద రాసి పెట్టినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దావతులు కామన్ అవుతాయి. ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం కామన్ అవుతాయి. మా బాధలు ఏంటంటే, మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి, నేను సర్పంచ్కి పోటీ చేయాలి, నేను ఎంపీటీకి పోటీ చేయాలని చెప్పి అనుకుంటోళ్ళు ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతులు ఇచ్చే పరిస్థితికి వస్తే, డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ, అసలే బతుకమ్మ పండుగ, నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, నిన్న నుంచెల్లే ఉత్సాహం మొదలైంది. ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీని బాధ్యులు ఎవరు? చెప్పండి. అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరే ప్రెస్ మీట్ పెట్టి, మీకు 8వ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికల సమాయత్తం కమ్మని చెప్పాలి తప్ప, మీరు ఆదరాబాదరగా ఇట్లు ఇచ్చి వాళ్ళు అనుకుంటారు పాపం ఎన్నికల షెడ్యూల్ అంటేనే ఎన్నికలు డిక్లేర్ అయిపోయినాయి అని అంటున్నారు. ఇవాళ మొత్తం రిజర్వేషన్లు ఇదొచ్చింది అదొచ్చింది అని చెప్పి ఆతృత పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద గంభీరమైన విషయాన్ని బీహార్ ఏం జరిగిందో చూసిన తర్వాత, మహారాష్ట్రలో కూడా ఏం జరిగిందో చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికాన్ని వంచకూడదని చెప్పి మనవి చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నప్పుడు ఒక వార్డు మెంబర్ కూడా ఇంతో అంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఎంత చెప్పినా, ఓటుకు నోటు ఇవ్వద్దు అని ఎంత చెప్పినప్పటికి కూడా, డబ్బులు ఖర్చు పెట్టొద్దని చెప్పి స్టాట్యూటరీగా రాసి పెట్టినప్పటికి కూడా, ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికి కూడా, ఎన్నికల కమిషన్ ఫ్లెక్సీల మీద రాసి పెట్టినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దావతులు కామన్ అవుతాయి. ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం కామన్ అవుతాయి.